కోసిగి మండల కేంద్రంలోని దొరలజెండ వద్ద కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి మురళీధర, అతని సోదరుడు రాజుధర, చైతన్య, అభి, రాజు మరియు వాటర్ లక్ష్మణుల ఆధ్వర్యంలో కొలువు తీరిన వినాయకుడిని ప్రకృతి సౌలభ్యం ముట్టిపడేలా చెట్టు నీడలో గంగమ్మ గుడికి సాగనంపగా, మరొక వైపు వైసీపీ మండల యువ నాయకులు మహంతేష్ స్వామి, జగదీష్ స్వాముల ఆధ్వర్యంలో వైఎస్ఆర్ సర్కిల్లో కొలువుదీరిన భారీ గణపయ్యను కోసిగిలోని రహదారుల గుండా ఊరేగింపు చేస్తూ తుంగభద్రమ్మ ఒడికి అప్పగించగా, ఇంకోవైపు గీతామందిర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వినాయకుడిని సైతం ఊరేగింపుగా తుంగభద్రమ్మ నదిలో నిమజ్జనం చేసి కైలాసానికి సాగనంపారు. దారి వెంబడి వినాయకుడిని సాగనంపటానికి వచ్చిన భక్తులు వెళ్లి, రావయ్య గణపయ్య, ఈ లోకంలో ఉన్న స్వార్థాన్ని, అసూయను నీతో పాటు తీసుకెళ్లి గంగలో కలిపి మా కష్టసుఖాల్ని కైలాసనాథుడికి తెలియచేసి మాపై కనికరించి విస్తార వర్షాలు కురిపించి సుఖ సంతోషాలు కల్పించమని ఉండ్రాళ్ల ప్రేడు మూషిక వాహనుడైన పార్వతీపుత్రుణ్ణి వేడుకున్నారు.